అందరికీ నమస్తే అండి. న్యూస్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. మన న్యూస్ తెలుగు ఛానల్‌లో ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల లోపు ఈనాడు సాక్షి న్యూస్ పేపర్ మొదటి పేజీలో వచ్చే న్యూస్‌ను ప్రతిరోజు న్యూస్ పేపర్‌ను అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఈనాడు సాక్షి న్యూస్ పేపర్‌లో వచ్చే మొదటి పేపర్‌లో వచ్చే న్యూస్‌ను తెలుసుకోవడానికి. సో, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే యూట్యూబ్ ఆల్గారిథం కూడా మీరు లైక్ చేయడంతో ఈ వీడియోను ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, బూస్ట్ చేస్తుంది ఈ వీడియోను యూట్యూబ్ ఆల్గారిథం. అందుకు లైక్ చేయండి. సో, ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ వస్తాయని నేను టార్గెట్గా పెట్టుకున్నా. 1000 లైక్స్కు లైక్ చేయండి. సో, మొదటగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టాలు, అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న జాగ్రత్తలు, మొంతా తుఫాన్ ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తీసుకున్న జాగ్రత్తలు, అదేవిధంగా మొంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన వారికి పరిహారం కట్టేయలేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆయన కోఆర్డినేటర్లతో, జిల్లా అధ్యక్షులతో ఆయన నిన్న జూమ్ కాన్ఫరెన్స్ వీడియో కాల్ నిర్వహించారు. సో, ఆయన కూడా నిన్న మీడియా సమావేశంలో నిర్వహించి విషయాన్ని తెలియజేశారు. సో, చూసుకుంటే మనం ఇక్కడ ఈనాడులో వచ్చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులను దెబ్బతీసిన మొంత హెడ్లైన్ రాశారు. చూద్దాం. పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరద, వేల ఎకరాలలో నీట మునిగిన వరి, ఇతర పంటలు. కృష్ణా, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాలలో ఎక్కువ నష్టం. పొంగి పొర్లుతున్న నదులు, వాగులు, అక్కడక్కడ కరకటాలకు గన్లు. నీట మునిగిన పలు గ్రామాలు, భారీగా నేలకూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న రహదారులు. సో, ఇక్కడ ఒక పెద్దాయన, ఒక రైతు ఏమంటున్నాడంటే, ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో నీటిలో తేలుతున్న దోసకాయలను చూపిస్తున్న రైతు ప్రభాకర్ రావు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో నీటిలో తేలుతున్న దోసకాయలను చూపిస్తున్నారు రైతు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో నీటిలలో మునిగి తేలుతున్నాయంట దోసకాయలు. సో, ఇతను ఈ రైతు. సో, ఇక్కడ మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందనే సమయంలో దూసుకొచ్చిన మొంతా తుఫాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది, తీవ్ర నష్టాలను మిగిలించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాలలో పంటలను ముంచెత్తింది, పైరును నేల కూర్చింది. ప్రధానంగా కృష్ణా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల పరిధిలో పంట నష్టం ఎక్కువగా ఉంది. కోతకు వచ్చిన వరితో పాటు పొట్ట, గింజ గట్టిపడే దిశలో ఉన్న వరి నేలవాలింది. పత్తి, మొక్కజొన్న, మినుమును, పెసర, మిరప, పసుపుతో పాటు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల నదులు కరకటాలకు గండ్లు పడి సమీప గ్రామాల్లోకి భారీగా వరద చేరింది. చూడండి, వరి పంట అంటే పొట్టకొచ్చింటాయి. వరి పంట పొట్టకొచ్చింటాయి అంటే ఇంకా గింజలు రెడీ అవుతుంటాయి, ఒడ్లు రెడీ అవుతుంటాయి. అది ఆ టైంలో
ఈ మొంతా తుఫాన్ ప్రభావం వల్ల నీళ్ళన్నీ వరి చేనుల్లోకి వచ్చి వరి పంటలు ఒరిగి కింద పడినాయి, కొట్టుకుపోయాయి. అదేవిధంగా ఈ ప్రభావం అనేది ఎక్కువగా కృష్ణా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లా తదితర జిల్లాలలో ఇలాంటి ప్రభావం చోటు చేసుకుంది ఎక్కువగా ఈ మొంతా తుఫాన్ ప్రభావం. సో అదేవిధంగా ప్రాణ ఆస్తి నష్టం బాగా తగ్గించాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. 16 నెలల్లో అద్భుత టెక్నాలజీ రూపొందించాం, అది అక్కరకొచ్చింది అది అక్కరకొచ్చింది. రాజధానిలోనే ఉండి పల్లె వరకు యాంత్రాంగాన్ని నడిపించాం. కూలిన చెట్లను వర్షం కురుస్తుండగానే తొలగించాం. ఒక్క రోజులోనే సాధారణ పరిస్థితులు తెచ్చాం. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు ఇదో మాన్యువల్. ప్రాథమిక అంచనా ప్రకారం 5,265 కోట్లు నష్టం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్ర, ప్రపంచంలోని ఏ ఇతర దేశాల్లో లేని తరహా అద్భుత టెక్నాలజీ సాయంతో తొలిసారి తీవ్ర తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి వరకు రాత్రి పగలు కష్టపడి పనిచేశామని, ప్రాణ నష్టం దాదాపు లేకుండా చూశామని, పంట నష్టం బాగా తగ్గించామని చెప్పారు. ప్రాథమిక అంచనాల మేరకు 5,265.51 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో 16 నెలల్లోనే అద్భుత టెక్నాలజీని తీసుకొచ్చి రాష్ట్రంలో రాజధానిలోనే ఉండి గ్రామ సచివాలయ ఉద్యోగి వరకు పగులు ఈ మొంతా తుఫాన్ ప్రభావం నుంచి రైతు పొలాలను, రాష్ట్ర ప్రజలను కాపాడడంలో రాత్రి ప్రములు కష్టపడి ఒక రాజధాని నుంచి మేము ఇది ఒక టెక్నాలజీతో చేశాము, దేశంలో ఎక్కడ లేని విధంగా చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ మొంతా తుఫాన్ ప్రభావం వల్ల 5,265 కోట్లు నష్టం వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున అవనిగడ్డ పర్యటించారు. అక్కడ వెళ్ళిన సంఘటన గురించి ఇక్కడ ఈనాడులో అయితే రాశారు. నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటాం పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్నద్ధతోనే ముప్పును ఎదుర్కొన్నామని వెల్లడి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో 1.38 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లిగా అందులో కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లలో పంటల దెబ్బతిన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. 56,000 మంది రైతులు నష్టపోయారని, వారందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మొంతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. కోడూరు మండలం ఇస్మాయిల్ బేగుపేట ఆర్సీఎం చర్చ్ వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ కృష్ణా జిల్లా కోడూరు మండలం కృష్ణాపురం పరిధిలో దెబ్బతిన్న వరిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చూపిస్తూ రైతు కోట రమేష్, కలెక్టర్ బాలాజీ, చిత్రంలో ఎంపీ బాలచౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్. ఇది విషయం. పవన్ కళ్యాణ్ గారు నిన్న దాదాపుగా 56,000 మంది రైతులకు నష్టపోయారని చెప్పేసి వారికి ప్రభుత్వం తరపున
నష్టపరిహారం కట్టిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పరిధిలో ఉన్న రైతులను సందర్శించి వారికి హామీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ నిన్న వైవి సుబ్బారెడ్డికి తెలిసిన తిరుమల లడ్డుకు కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని 2022లోనే నిర్ధారణ. నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశించిన సుబ్బారెడ్డి. బోలేబాబా డైరీని కిలోకు 25 లంచం అడిగిన ఆయన మాజీ పిఏ. సంచలనంగా మారిన రిమాండ్ రిపోర్టర్లలోని వివరాలు. సో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ నెయ్యి సరఫరా అవుతుంది అని చెప్పేసి, ఈ కల్తీ నెయ్యి సరఫరా 2022 నుంచి ఈ సంఘటన జరుగుతుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు సుబ్బారెడ్డికి. సో ఇది నిన్న ఇండియా మహిళలు ఆస్ట్రేలియా మహిళలు ప్రపంచ కప్పు సెమీఫైనల్ ఆడారు. హోరాహోరీగా నిన్న మహిళలు ఇండియా మహిళలు ఆస్ట్రేలియా మహిళలు హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. అయినప్పటికీ ఇండియా మహిళలు ఫస్ట్ నుంచి గెలుపుతోనే దూసుకుంటూ వస్తూ నిన్న ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి 5 వికెట్ల తేడాతో ఇండియా మహిళలు ప్రపంచ కప్పు ఫైనల్కు చేరారు. ఈ ప్రపంచ కప్పు ఆదివారం రోజు ఉంది మ్యాచ్. ఆదివారం ఫైనల్లో ఇండియా మహిళలు గెలిస్తే దశాబ్ద కళ నెరవేరినట్టే. దశాబ్దంగా కప్పు అనేది రాలే ప్రపంచం కప్పు ఇండియాకు. సో దశాబ్ద కళ నెరవేరినట్టే. సో ఇక్కడ చూసుకుంటే అమ్మాయిలు అద్భుతం చేశారు. నాకౌట్లో కంగారుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్టు ముందే జవగారిపోతాయి. ఆ జట్టులో ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లుగా మారి ప్రత్యర్థుల మీద పడిపోయారు. అందులోనూ ఒక్కసారి గ్రూప్ దశలో ఓటమి అనేది లేకుండా ఆసీస్ అమ్మాయిలు చెలరేగిన తీరు చూశాక మన సెమీస్ ప్రత్యర్థుల వల్లే అని తెలియగానే అందరిది ఒకటే మాట, ఆమె ఆస్ట్రేలియానా అని అంచనాలకు తగ్గట్లే ఆసీస్ అదరగొట్టింది. జట్టు 338 పరుగులు చేయడంతో భారత్కు కష్టమేనని తీర్మానించేశారంతా. 338 పరుగులు ఆస్ట్రేలియా కొట్టడంతో ఇండియా కొట్టలేదు, ఇండియా మహిళలు ఓడిపోతారు అని చెప్పేసి అక్కడున్న వారందరూ కూడా తీర్మానం చేశారంట. సో అయినప్పటికీ కానీ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం అసాధారణ పోరాటం పటిమతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. జెమియా రోడ్రిగ్స్ 127 నాకౌట్ చిరస్మరణీయ శతకం సాధించిన వేళ ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల తేడాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. హర్మన్ ప్రీత్ 89 కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. ఈ అద్భుత విజయం స్ఫూర్తితో ఆదివారం మన అమ్మాయిలు ఇంకో బలమైన అడుగు వేస్తే దశాబ్ద ప్రపంచ కళ తీరినట్లే. సో ఇక్కడ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం చాలా అద్భుతంగా ఆడారు. అదేవిధంగా హర్మన్ ప్రీత్ 89 పరుగులు చేసింది. వీళ్ళు హైయెస్ట్గా ఇండియాలో కొట్టినది జెమిమా రోడ్రిగ్స్
ఆమె 127 పరుగులు చేసింది. ఆమె ఇండియాలో నిన్న ఇండియా టీంలో మహిళల్లో 127 పరుగులు చేసింది. మొత్తానికి ప్రపంచ కప్ ఫైనల్కు భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్లో రికార్డు చెందన నిన్న ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో ఇండియా ఫైనల్కు చేరింది. ఆదివారం హోరాహోరీగా ఇండియా తలపడనుంది ప్రపంచ కప్లో. సో ఇదే అండి ఈరోజు విషయం. మనకు మెయిన్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. మెయిన్ పేపర్లో ఇక్కడ ఏదో ఆధారు నవీకరణ మరింత సులభంతరం. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలను అమలు. ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయం రద్దు. అమెరికా వర్క్ పర్మిట్ల నిబంధన కఠినతరం. భారతీయులపై పెను ప్రభావం. ఇక్కడ చూడండి, వైకాపా నేత జోగి చుట్టూ నకిలీ మద్యం ఉచ్చు. అద్దెపల్లి సోదరులు విచారణలో మరిన్ని ఆధారాలు. నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మేమే దాఖలు అవకాశం. ఇక్కడ ముంబై స్టూడియోలో 17 మంది పిల్లల నిర్బంధం. ముంబై స్టూడియోలో 17 మంది పిల్లలను నిర్బంధం చేశారంట. పోలీసు కాల్పుల్లో నిందితుడు ముక్తి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ వ్యక్తి పట్టపగలు 17 మంది బాలబాలికలను 2 వ్యక్తులను నిర్బంధించి తీవ్ర కలకలం రేపాడు. పవాయ్ ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అడ్మిషన్స్ కోసం వచ్చిన పిల్లలను స్టూడియోలో పనిచేస్తున్న రోహిత్ హారియా 50 సంవత్సరాలు బంధించాడు. ఓ వెబ్ సిరీస్ కోసం రోహిత్ నిర్వహిస్తున్న అడ్మిషన్స్కు గురువారం 12 ఏళ్ల లోపు పిల్లలు వచ్చారు. వీరిలో 17 మంది స్టూడియోలో నుంచి బయటకు వెళ్తుండగా రోహిత్ అడ్డుకున్నాడు. మధ్యాహ్నం 1:30కు ఈ సమావేశం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిగా అక్కడికక్కడే చేరుకోగా అదే సమయంలో రోహిత్ సామాజిక మాధ్యమాలలో ఓ వీడియో విడుదల చేశాడు. నాకు డబ్బులు అక్కర్లేదు, నేను ఉగ్రవాదిని కాను. కొంతమందితో నేను మాట్లాడాలి, వారి సమాధానాలు తెలుసుకోవాలి. అవి చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే. దీనికి అనుమతించకపోతే స్టూడియోకు నిప్పు పెడతా అని వీడియోలో అతడు హెచ్చరించాడు. చర్చల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించినందున పోలీస్ మొదటి అంతస్తులోని మిగతావి 3లో ఉన్నాయి. సో మనకు ముంబైలో 17 మంది పిల్లలను ఆయన బంధించాడంట. స్టూడియోలోని లోపలనే తాళం వేసేసి లోపలని 17 మందిని పెట్టుకొని 17 మందిని నేను ఏదైనా చేస్తాను, నాకు కొంతమందితో ప్రజల సమస్యలను తీర్చేందుకు వారితో నాకు మాట్లాడిస్తే, వాళ్ళతో సమస్యలు సాల్వ్ చేపిస్తేనే నేను ఈ పిల్లలను వదులుతాను అని చెప్పేసి రోహిత్ వర్మ గారు ఆయన వీడియో ద్వారా తెలియజేశారు. సో స్టూడియో ఎదుట కుమ్మికూడిన జనం. కిడ్నాపర్ రోహిత్ ఆర్యా. కుంగిన వారధి దాటే దారేది.
సో ఇది చాలా బాగుంది. కుంగిన వారధి దాటే దారేది. ప్రకాశం జిల్లా దోనకొండ మండలం దేశిరెడ్డిపల్లె సమీపంలోని సాగర్ కాలువపై వంతెన ఇది. 2022లో కూలిపోయింది. ఆ సమీపంలోని చందవరం దేవిరెడ్డిపల్లె గ్రామంకు చెందిన ఓ 2000 మంది విరిగిన 2000 మంది విరిగిన బ్రిడ్జి మీదగానే రాకపోకలు సాగిస్తున్నారు. కాలువకు అటువైపు 1200 ఎకరాల పంట పొలాలను అవతలికి వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తడంతో కొంతమంది తమ భూములను బీడుగా వదిలేశారు. కొందరు విధి లేక అదే వారధిపై నిచ్చెన తరహాలో ఏర్పాట్లు చేసుకొని రాకపోకలకు సాగిస్తున్నారు. కొత్త వంతెన ఏర్పాటుకు అప్పట్లో 1.75 కోట్లతో ప్రతిపాదనలు పంపిన గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి సర్కారైనా తమ కష్టాలు తీర్చాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. సో ఇక్కడ దాదాపుగా ఇది వచ్చేసి ప్రకాశం జిల్లా దండుకొండ గ్రామం దేశిరెడ్డిపల్లె సమీపం దేశిరెడ్డిపల్లె గ్రామం. సో ఈ గ్రామంలో వచ్చేసి దాదాపుగా 1200 ఎకరాల పంట వేసుకునే సదుపాయం ఉందంట. అదేవిధంగా 2000 మంది అదే బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు పోవడం రావడం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి పోవాలన్నా, ఊర్లోకి రావాలన్నా బయటికి పోవాలన్నా ఎక్కడికి ఏం చేయాలన్నా ఆ బ్రిడ్జి మీద నుంచే వెళ్ళాలంట 2000 మంది ఆ గ్రామం నుంచి. సో అలాగే ఇది ఈనాడులో వచ్చినటువంటి మనకు మొదటి బ్యానర్లో వచ్చినటువంటి సమాచారం. సో మనం ఇక్కడ సాక్షిలో తెలుసుకున్నాము. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్లతో జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాము అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో ఇక్కడ మనకు సాక్షిలో ఇది సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు భరోసా ఏది నిన్న ఆయన నిర్వహించారన్నమాట. రైతుకు భరోసా ఏది, చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు. ఈ క్రాప్ నీరుగార్చారు. 2 ఏళ్లలో అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకు 40,000 చొప్పున ఇవ్వాలి. ప్రతి రైతుకు 2 ఏళ్లలో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 40,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటే 5,000 మాత్రమే ఇచ్చారంట. 2 సంవత్సరాలు అవుతుందంట. 2 సంవత్సరాలకు గాను సంవత్సరానికి 20,000 లెక్క 2 సంవత్సరాలకు 40,000 రైతులకు ఇవ్వాల్సి ఉండగా 5,000 రూపాయలే రైతులకు ఇచ్చారంట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో రైతులకు అండగా నిలవాలి. పంట నష్టం అంచనాలలో ఏ ఒక్కరికి అన్యాయం జరగొద్దు. ప్రభుత్వం తప్పిదారికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అడ్డుకోవాలి. రైతులు ప్రజలకు తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలి. పార్టీ నేతలకు వైఎస్ జగన్ పిలుపు. ఇక్కడ మెయిన్ పాయింట్స్ అల్లి ఇక్కడ పెట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జూమ్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్లకు, జిల్లా అధ్యక్షులకు, పార్టీ క్యాడర్ మొత్తానికి, సో రాష్ట్ర ప్రజలకు కూడా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఈ 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయి. ప్రభుత్వం సాయం
గుడ్డు సున్నా 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయి. ప్రభుత్వ సహాయం గుడ్డు సున్నా. ప్రభుత్వ సహాయం గుడ్డు సున్నా. 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయి. సో అలాగే వీటికి అదనంగా ఈ తుఫాన్ తోడైంది. దీంతో రైతులు నడ్డి విరిగింది. చంద్రబాబు సృష్టించిన మరో విపత్తు ఇది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో పక్కాగా ఉచిత పంటల బీమా, 85 లక్షల మంది రైతులకు 70 లక్షల ఎకరాలలో ఉచిత ఇన్సూరెన్సు, రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లింపుతో పూర్తి భరోసా. ఆ 5 ఏళ్లలో 54.55 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల పరిహారం. ఇప్పుడు కేవలం రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకే బ్యాంకుకు బీమా. 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా వర్తిస్తే మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? 2 ఏళ్లుగా ఏ సీజన్లోనూ ప్రీమియం కట్టని కూటమి ప్రభుత్వం. దీంతో అన్నదాతలను తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. అందుకే ఇది ఖచ్చితంగా మ్యాన్ మేడ్ కెవలామిటీ. అందుకే ఇది ఖచ్చితంగా మ్యాన్ మేడ్ కెమలామిటీ. వీళ్ళు అరకొరగా చూపించిన 5.5 లక్షల మందికే ఇన్పుట్ సబ్సిడీగా 600 కోట్లు ఇవ్వాలి. 8 మంది చనిపోతే తుఫాన్పై విజయంగా చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడం ఏంటి? ఈ తుఫాన్ ప్రభావం వల్ల 8 మంది చనిపోయారంట. ఆ 8 మంది చనిపోయింటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర ప్రజలను కాపాడాము, మేము విజయవంతంగా ఈ తుఫాన్ నుంచి విజయవంతంగా మేము చేశాము అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంట. సో అదే విధంగా మొంతా తుఫాన్ నేపథ్యంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిన్న నిర్వహించారు. సంక్షోభాలు, తుఫానులను అమెరికా. ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదో వీళ్ళు రాశారు సాక్షి వాళ్ళు. సంక్షోభాలు, తుఫాన్లను అమెరికా మానాల ఎదుర్కోలేదు. టెక్నాలజీతో తుఫాన్ను ఎదుర్కొన్నాం. 16 నెలల్లో టెక్నాలజీ వ్యవస్థను తయారు చేశాము. రాష్ట్రంలో వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించాము. కానీ వర్షాలు అక్కడక్కడ కాకుండా వేరే చోట కురిశాయి. కాకినాడ దగ్గర అనుకుంటే వేరే చోట తీరం దాటింది. మొంత బీభత్సం వల్ల ప్రాథమిక నష్టం 5,265 కోట్ల నష్టం. పంట నష్టం అంచనాలకు 5-6 రోజుల సమయం పడుతుంది. కేంద్రానికి త్వరలోనే నివేదిక. మీడియాతో సీఎం చంద్రబాబు. బాబు గుప్పాలకు ఆకాశమే హద్దు. ఏ పరివాహక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుందో ఇప్పుడే తెలుసుకున్నారంట. అందుకు తగినట్లు నీటి నిర్వహణ చేశారంట. నిజానికి సిడబ్ల్యూసి ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు బులెటిన్లు ఇస్తుంది. గ్రౌండ్ వాటర్ను కూడా రియల్ టైంలో పర్యవేక్షించారంట. ప్రణాళిక విభాగం వెబ్సైట్లో ఉండే భూగర్భ జలాలపైన స్వార్థకర్ష డ్రోన్లు, సీసీ కెమెరాలు, జియో టెక్నాలజీ పైన డబ్బా కొట్టారు. ఎప్పటి నుంచో ఉన్న విధానాలు ఇప్పుడు తామే చేసినట్లు మీడియా సాక్షిగా గొప్పలు.
సాక్షిలు ఏమేశారంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉంది, మేమే తెచ్చాము ఈ టెక్నాలజీ, మేమే రూపొందించాము ఈ టెక్నాలజీ, దేశంలో ఎక్కడ లేని విధంగా మేమే చేశాము అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డప్పాలు కొట్టుకుంటున్నారంట. సాక్షిలో వేశారు. చాలా విచిత్రంగా ఇది. నోటికాడ కూడు లాగేసినట్లయింది. నేను కౌల భూమి 20 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాను. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా వరి కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుఫాన్ దెబ్బకు 10 ఎకరాలలో పంట నేల వాలిపోయింది. కొంత పంట నీట మునిగింది. నోటికాడ కూడు లాగేసినట్లు ప్రభుత్వం అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలి, లేకపోతే అప్పులు ఊబిలో కూరుకుపోతాం. రైతుకు 20 ఎకరాలు, ఒక రైతు 20 ఎకరాలు వేసాడంట. ఇక్కడ ఒక రైతు 20 ఎకరాలు వేసాడంట సాగుకు, గుత్తకు తీసుకొని 20 ఎకరాలు వరి పంట వేస్తే 10 ఎకరాలలో నీళ్లు, 10 ఎకరాలలో నేల కొరగడం ఇలా జరిగాయంట. చూడండి, పంట నష్టం పరిహారం ప్రభుత్వం చెల్లించకపోతే అప్పుల ఊబిలో కుంగిపోతామని చెప్పేసి ఆ రైతు ఆవేదన చెప్తున్నాడు. కన్నీరే మిగిలింది. ముప్పునకు గురైన పంట పొలాలు, నీరు దిగే మార్గం లేక రైతులు గంగోలు. గోదావరి డెల్టాలో ఎగదన్నుతున్న డ్రైన్లు, కళ్ళెదుటే కూలిపోతున్న వరి కంకులు, పత్తికాయలు పొంగి పొర్లుతున్న ఏలేరు, శుద్ధగడ్డ జలాశయాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద ముప్పు బారిన పొలాలు. ఆదుకునే అప్పన్న హస్తం కోసం అన్నదాత ఎదురుచూపులు. మొక్కుబడి తందుగా పంట నష్టం అంచనాలు. ఏ అధికారి మా వద్దకు రాలేదు. 8 ఎకరాల పొలాలలోనే KNM రకం వరి పంట సాగు చేశాము. 4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి నానా చాకరీ చేస్తే పంట చేతికి వచ్చే సమయంలోనే వర్షాలు కురవడం వల్ల మొత్తం నష్టపోయాము. నష్టపోయినట్లు అధికారులకు తెలిసినా ఇప్పటికీ పట్టించుకున్న నాదుడే లేడు. ఏ అధికారి రాలేదు. కనీసం నష్టపోయిన రైతులు నుంచి వివరాలైనా తెలుసుకుంటే పరిహారం వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. పెయ్యాల శ్రీకాంత్, ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా. ఈ రైతు ఆవేదన. నష్టపోయిన పొలాలలోకి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా రాలేదని చెప్పేసి, మమ్మల్ని ఆదుకుండే నాదుడే లేడు అని చెప్పేసి ఆ రైతు ఆవేదన చెందుతున్నాడు. ఇక్కడ చిన్న తిప్పూరులో ఘోరం. కరెంటు షాక్తో ఆవు మరణించింది. గోశాలలో అనుమానాస్పద స్థితిలో ఆవు, దూడ మృత్యువాత. కరెంటు షాక్తో మృతి చెందామంటున్న సిబ్బంది. కాదు పాము కాటు వల్లే అంటున్న అధికారులు. తిరుమల తర్వాత వెంకన్న భక్తులు తరలి వచ్చేది ద్వారక తిరుమలకే. ఇలాంటి దివ్యక్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం. పోస్ట్ మార్గం రిపోర్టు వస్తే కానీ అసలు కారణం తెలియదు అంటున్న పశు వైద్య అధికారి.
పోస్ట్ మార్టం చేసే అధికారులు వచ్చేంత వరకు అది ఎలా జరిగింది, కరెంట్ షాకా లేకపోతే పామ కుట్టినది ఆవుకు అని చెప్పేసి ఎలా మరణించింది అనేది తెలియాలంటే పోస్ట్ మార్టం చేసే వాళ్ళు రావాలి. వాళ్ళు వస్తేనే అసలు విషయం తెలుస్తుందని చెప్పేసి పశు వైద్య అధికారులు అంటున్నారు. సో అలాగే తిరుమల ద్వారా వెంకన్న భక్తులు తరలి వచ్చేది ద్వారక తిరుమలకే. సో అలాంటి చోట ఇది జరిగిందంట. ఇక్కడ మనకు చూసుకుంటే ముంబైలో 17 మంది పిల్లల కిడ్నాప్ది ఈనాడులో చదివాం. సాక్షి వాళ్ళు కూడా ఏం వేశారంటే అడిషన్స్ పేరిట ముంబైలో 17 మంది పిల్లలు కిడ్నాప్, రక్షించిన పోలీసులు. అడిషన్స్ పేరిట పిలిచి వారిని బంధించిన స్టూడియో ఉద్యోగి. పోలీసులు అతి తెలివి చూపిస్తే స్టూడియో తగలబెడతామని బెదిరింపులు. మొత్తం 19 మందిని రక్షించిన పోలీసుల ఎదురు కాల్పుల్లో కిడ్నాపర్ ముక్తి. సో 19 మందిని కాపాడడంలో పోలీసులు ప్రయత్నించడంలో ఎదురు కాల్పులు ఒకరిపై అక్కడ ఇక్కడ ఎదురు కాల్పులు చేసుకోవడంతో బాధితుడు ఆ 19 మందిని బంధించిన కిడ్నాపరు మరణించాడంట. కాల్పుల్లోనే చనిపోయాడు. సో ఇదండి విషయం. మనకు ఇక్కడ వేశారు క్రికెటర్ నిన్న ఆస్ట్రేలియాతో మహిళలు గెలిచినది. వీరోచిత సెంచరీ సాధించిన భారత్ క్రికెటర్. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం. 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్ ప్రీత్ బృందం 53వ సీజన్గా జస్టిస్ సూర్యకాంత్ వచ్చే నెల 24వ తేదీన బాధ్యతలు స్వీకరణ. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. 15 నెలల పాటు పదవిలో కొనసాగుతున్న జస్టిస్ సూర్యకాంత్. ఇక్కడ పైన వచ్చేసి హెడ్లైన్లో షాట్ పూజలను కించపరిచారు. బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిపై ప్రధాని మోదీ ఆగ్రహం. 31న రాష్ట్రీయ ఏక్తా దివాస్ అమిత్ షా ఏటా నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సో ఇదండి ఈనాడు సాక్షి న్యూస్ పేపర్ మొదటి పేజీలో వచ్చే న్యూస్ పేపర్లో వచ్చే మొదటి న్యూస్ను ఇలా రెండు ప్రధాన పత్రికల్లో ఇలా విశ్లేషించారు. 2 పేపర్లలో అనాలిసిస్ చేసడం జరిగింది. సో మీరు ఇలాంటి న్యూస్ పేపర్ను ప్రతిరోజు కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే.